తత్త చెత్త తక చెత్త తరిగడగ థీమ్ తక తెక తది కెండత తత్త చెత్త తక చెత్త తరిగడగ థీమ్ తక తెక తది కెండత చెత్త తరిగడగ థీమ్ తక తెక తది కెండత చెత్త తరిగడగ థీమ్ తక తెక తది కెండత చెత్త తరుం తగ థీమ్ తరితాం తరిగడదం తిగినత కెండత తది కెండత తక తది కెండత తక తెక తది కెండత జనత జనతందాంత థిమి కిన కినత కినతనకు థిమిన్ థిమి జగత జగనకు తగనకు తన్నత జగనకు తగనకు తన్నత 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 తరిగడదీం తన్నత తన్నత తరిగడదీం తథీం తతక తరుం తతక గథీం తతక రితాం తతక తథీం తతరుం తగథీం తరితాం తతా తెగి 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 తత్తాం గచంత గచం తరిత కథన. ఆమె నటరాజ పాద మంజీరం, నాట్యం ఆమె ఊపిరి, ఆమె గానం మువ్వల రవళి, నటనకే ఆమె నీరాజనం. ఆమె గజ్జ కడితే నటరాజు మైమరుస్తాడు, ఆమె గళం విప్పితే మురళి ముగ్ధురాలవుతుంది. ఆమె జీవితం నృత్యానికే నీరాజనం. ఆవిడే శ్రీమతి గురు ఆర్ ప్రసన్నరాణి. బాలకృష్ణం కలయ సఖి సుందరం, 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 బాలకృష్ణం ఇవాళ స్పెషల్ ప్రోగ్రాంలో మనతో పాటు ఉన్నారు కూచిపూడి డాన్స్ అకాడమీ గురు ఆర్ ప్రసన్నరాణి గారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడకి సంబంధించి మరెన్నో విషయాలు ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. సత్యభామ అందురే తక్కిట తకతోం తకతోం తద్దింగిన్నా తదక్కిట తకతోం తకతోం తద్దింగిన్నా తధీం తకిట ధీం తకిటతోం తత్తోం దిద్దిత్తై ధీం తకిట ధీం తకిటతోం తత్తోం దిద్దిత్తై దిత్తినకిట దినకిట దినకిట దింతినకిట దినకిట దినకిట తాకిట జంతరి దిక్కాకిట జంతరి తద్దిత్తాకిట జంతరి తా తదిగిణత తాకిట జంతరి దిత్తాకిట జంతరి తద్దిత్తాకిట జంతరి తా తదిగిణత తాకిట జంతరి దిత్తాకిట జంతరి తద్దిత్తాకిట జంతరి తా తదిగిణత భామనే సత్య భామనే భామనే సత్య భామనే వయ్యారి ముద్దుల వయ్యారి ముద్దుల వయ్యారి సత్య భామనే
భ్రమరో గోపాల దేవుని ప్రేమదానై సత్యభామనే 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 అట్టహాసము చేసి సురుల నట్టె గెలిచిన పారిజాతకు అట్టహాసము చేసి సురుల నట్టె గెలిచిన పారిజాత లలనా చెలియా మగువా సఖియా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో కూచిపూడిలో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? నేను 4 ఏళ్ల సంవత్సరం నుంచి డాన్స్ నేర్చుకున్నాను. అప్పటి నుంచి పెర్ఫార్మెన్సెస్ ఇస్తూనే ఉన్నాను నేను. తర్వాత జాబ్ వైజ్గా నేను 28 ఇయర్స్ సర్వీస్ చేశాను. ఓకే. 2010లో రిటైర్ అయ్యాను. తర్వాత 2010లో రిటైర్ అయ్యాక నృత్యోదయ కూచిపూడి డాన్స్ అకాడమీ అని ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. మొన్ననే 8th యానివర్సరీ చేశాను. దిత్తై తత్తది తత్తాహుం తత్తాను తకిన కిన తోం తోంగ టిక్కు తోంగ నంగిడి కిడతా దీంద నుత్త కిన కిన తోం దిక్కు తోం తోంగ తాహంగి తంగి కిడతక దిక్కిట్టా తత్తా త్రిపుడు దండం దిక్కునరి దిక్కిడి కిడతా దిక్కు తోంగ ఆరి హరి గజ ముఖ విఘ్న వినాయక సురనుత హర సుత గణపతి జయ జయ జక్కిట నుతరి కుజం జయ జయ జక్కిట నుతరి కుజం జయ జయ జక్కిట నుతరి కుజం కిన్నం తదిక్కు 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 హరి దురి గజ ముఖ విఘ్న వినాయక 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 సురనుత హర సుత గణపతి జయ జయ సురనుత హర సుత గణపతి జయ జయ జక్కిటనుతరి కుజం జయ జయ జక్కిటనుతరి కుజం జయ జయ జక్కిటనుతరి కుజం కిన్నం తదిక్కు 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 దేవర గణపతి తొంగుతుంగ దిక్కిటక దేవర గణపతి తొంగుతుంగ దిక్కిటక చేతుముని స్తుతి గిడిగిడతా దిక్కుతుంగ చేతుముని స్తుతి గిడిగిడతా దిక్కుతుంగ గణపతి కౌతం కలుగు శుభాంతం గణపతి కౌతం కలుగు శుభాంతం దిక్కిడతాం దిక్కిడతై తాకు ధీకు తక్కినా తొంగిడిగిడేయన్ తంగే కిడతది కిత్త తంగే కిడతది కిత్తై తంగే కిడతది కిత్తది తణత దింద తది తణాం తది తణత దింద తది తణాం దింద తాకు తనకుదన తనకుదన తాది తాదన. సో మీరు చైల్డ్హుడ్ నుంచే కూచిపూడిలోకి వచ్చేసాను అంటున్నారు కదా. సో వై ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్? ఓన్లీ కూచిపూడిలోకే ఎందుకు వచ్చారు? ఇంకా వేరే ఫీల్డ్స్ ఎందుకు ఎంచుకోలేదు? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నారా, లేకపోతే మీకు సపరేట్గా ఇంట్రెస్ట్ వచ్చింది? మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అసలు ఆర్ట్స్లో ఎవరికి ఎంట్రన్స్ లేదు. ఓకే. నా 4th ఇయర్ అప్పుడు మా ఫాదర్ మదరు నాకు డాన్స్ నేర్పించాలని అంటే నేను చాలా డాన్స్ చేయడానికి చాలా ప్రోత్సాహం చూపించేది అన్నట్ట. అందుకని నాకు డాన్స్ నేర్పించాలని
ప్రయత్నించి అక్కడే రాజమండ్రిలో నేను పుట్టాను. పుట్టడం అయితే రాజమండ్రిలో పుట్టాను, చదువు అంతానేమో హైదరాబాద్లోకి వచ్చేసాను నేను. తర్వాత యాక్చువల్గా రాజమండ్రిలో నాకు డాన్స్ అనేది స్టార్ట్ చేశారు. అక్కడ సప్పా సత్యనారాయణ గారని మాస్టర్ ఉండేవారు, లోకల్ మాస్టర్, ఆయన దగ్గర నేర్పించారు. అక్కడి నుంచి నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడం ప్రారంభించాను అనమాట. నేను ప్రోగ్రామ్ డాన్స్ నేర్చుకోవడంతో మా ఫ్యామిలీ అంటే మా ఫాదర్ సైడ్ అందరూ మా ఫాదర్ని మదర్ని వెలివేయడం జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో డాన్స్ నేర్చుకోవడం అనేది చాలా తప్పుగా అనుకునేవారు. అంటే అది మన దీనికి సరిపోయింది కాదు అది అనేసి వాళ్ళని దూరం చేశారు. అయితే నా 6th ఇయర్లో నేను ఢిల్లీలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నేను పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు అన్ని పేపర్స్లో కవరేజ్ చేసి చాలా పెద్దగా ఇదైంది. దానిని చూసిన తర్వాత నన్ను మళ్ళీ ఆ ఫ్యామిలీ మెంబర్సే నన్ను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చి నన్ను ఎత్తుకుని నాకు దండాలు వేసి అది చేశారు. స్టిల్ ఐ రిమెంబర్ దట్. ఇట్ వాజ్ అంటే చిన్నదాన్ని నేను, స్టిల్ ఐ రిమెంబర్ దట్ అనమాట. వాళ్ళు ఎంతో సంతోషంగా నన్ను ఎత్తుకోవడం అవన్నీ చేయడం చూసి అంత ఇదిగా ఉండేది. సో మీరు ఆల్రెడీ చెప్పారు మీకు ఈ కూచిపూడి ఫీల్డ్ అంటేనే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదని. సో మీకు ఇప్పటి వరకు కూడా ఎవరు సపోర్ట్ చేశారు బాగా? అమ్మా నాన్న సపోర్ట్తోనే నేను ఇంతవరకు వచ్చాను. వాళ్ళు అమ్మకి చాలా ఇంట్రెస్ట్ డాన్స్ అంటేను. అమ్మ నన్ను ప్రతి ఐటెము మాస్టర్ని మా ఇంటికే తెప్పించి నాకు కోచింగ్ ఇప్పించేవారు. ఆయన చెప్పి వెళ్ళగానే మళ్ళీ అమ్మ నాతో ప్రాక్టీస్ చేయించి ఎప్పటికప్పుడు అనమాట. ఏ ఒక్క ఐటెం నేర్చుకున్నా వెంటనే దానికి డ్రెస్ కుట్టించేసేవారు అనమాట. అంత ఇంట్రెస్ట్ ఉండేది. అక్కడ ఉన్నప్పుడు నేను చాలా పెర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. అక్కడ మా నాన్నగారు పోస్ట్ మాస్టర్గా పనిచేసేవారు. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి కాంపిటీషన్కి నన్ను పంపించడం, నేను ప్రతిసారి ప్రతి చోట నేను ఫస్ట్ రావడం చూసి వాళ్ళేమో నువ్వు రాజమండ్రిలో ఉండడం కాదు మాకు హైదరాబాద్కి రావాలి అని చెప్పి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత మా భాగవతులు రామకోటయ్య గారి దగ్గర మళ్ళీ నేను నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత జగన్నాథ్ గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఈ గురువుల దగ్గర నేను చాలా పెర్ఫెక్షన్ నేర్చుకున్నాను. కూచిపూడి వాళ్ళు అక్కడ నేను ప్రతి ఎంత ఇదైందంటే ఎవ్రీ వీక్ ఐ యూస్ టు గివ్ ఆల్మోస్ట్ 3 పెర్ఫార్మెన్సెస్. అంత అంటే అంత ఫ్రీక్వెంట్గా పెర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని అనమాట. అది ఆ రోజులు ఇది వేరు. అప్పుడు చాలా తక్కువ డాన్సర్స్ ఉండేవారు. ఇప్పుడు మనకి వీధికి 10 మంది డాన్సర్సు, 3 టీచర్స్ కనిపిస్తున్నారు.
ఫస్ట్ ప్రైజ్ రావడం జరుగుతుంది, అలాగే మీకు దానివల్ల మీ పేరెంట్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు అంటున్నారు కదా. సో ఇప్పటి వరకు మీరు సాధించిన గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అంటే గర్వంగా చెప్పుకోనే అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అచీవ్మెంట్స్ అంటే పెర్ఫార్మెన్సెస్ చేయడం, ప్రతి చోట అప్రిసియేషన్ పొందడం, ప్రతి చోట బిరుదులు సత్కారాలు పొందడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒక పెర్ఫార్మెన్స్లో రవీంద్ర భారతిలో నేను నా 13th ఇయర్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు చూశారు. నాగేశ్వరరావు గారు చూసి మర్నాడు మా ఫాదర్కి ఫోన్ చేసి అడిగారనమాట, మేము పలానా ఒక పిక్చర్ ఎక్స్పెరిమెంటల్ మూవీ తీస్తున్నాము, దాంట్లో మీ అమ్మాయిని హీరోయిన్గా తీసుకుంటాము, పంపిస్తారా అని అడిగితే మా నాన్నగారు అన్నారట, ఏమో మాకు ఆ ఫీల్డ్ అంటే సంహో మాకు భయం, అది నో అనేటి మాట్లాడేటప్పటికీ అలా ఎందుకు అనుకుంటున్నారు, మామూలు జాబ్స్కి వెళ్ళే చోట కూడా ఉంటాయి అలాంటి సీక్వెన్సెస్, మనం జాగ్రత్తగా ఉంటే అన్నీ జాగ్రత్తగానే ఉంటాయి, కాబట్టి మీరేమీ అలాంటి భయపడద్దు అని అనడంతో సరే అని పంపించడం జరిగింది. ఫస్ట్ మూవీ నాకు సుడిగుండాలు, ఆ మూవీలో నాకు అవార్డు వచ్చింది. సో ఆఫ్టర్ దట్ ఐ యాక్టెడ్ అబౌట్ 20 మూవీస్. మరో ప్రపంచం, నా తమ్ముడు, రైతు బిడ్డ, ఇలా చాలా పిక్చర్స్లో యాక్ట్ చేశాను. 20 మూవీస్లో కానీ అంటే మీరు ఆల్రెడీ ఒక కూచిపూడి డాన్సర్ అయ్యి ఉండి మూవీస్లో కూడా యాక్టింగ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, అంటే మూవీస్లో మీరు ఏమన్నా మీ కూచిపూడిని ఎప్పుడైనా రీప్లేస్ చేశారా? అంటే మీ డాన్సింగ్ స్కిల్స్ని ఎప్పుడైనా మూవీస్లో మీకు ఛాన్స్ రావడం జరిగిందా? కూచిపూడి నేర్చుకోవడం వలన యాక్టింగ్ చాలా ఈజీ అమ్మా. ఓకే, భావం ఉంటుంది, చాలా భావ ప్రధానం ఉంటుంది అక్కడ మాకు, కాబట్టి చాలా ఈజీగా యాక్ట్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ మీకు ఏదైనా మూవీస్లో డాన్స్ చేసే అవకాశం? డాన్స్ అంటే మెయిన్ డాన్స్గా నేను ఎందులోనూ చేయలేదు. ప్రతి సినిమాలో కూడా నాకు అంటే నేను డాన్స్ అని కనుక నాకు ఒక సాంగ్ అంటూ పెట్టేవారు. అంటే మెయిన్ డాన్సర్గా నేనేమి ఒక్క సినిమాలో కూడా చేయలేదు. ఓకే, సో నృత్యోదయ డాన్స్ కూచిపూడి డాన్స్ అకాడమీ పెట్టి 8 years అవుతుంది అన్నారు. సో ఎలా రన్ అవుతుంది అసలు? ఇప్పుడు కూచిపూడికి ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇప్పుడున్న యూత్ కూచిపూడి క్లాసికల్ డాన్స్ దానికి ఎంత రెస్పెక్ట్ ఉందమ్మా, నిజంగా సో ఇప్పుడు చాలా రెస్పెక్ట్ ఉంది, ట్రెండ్ మారుతుంది. సో ఇప్పుడు జనరేషన్లో మన క్లాసికల్ డాన్స్ని మనం ఇంకా ట్రెడిషన్ని ఫాలో అవుతున్నాము అంత స్ట్రాంగ్గా అని మీకు అనిపిస్తుందా? చాలా రెస్పెక్ట్ ఉందమ్మా. పూర్వకాలంలో నేను చెప్తున్నాను కదా, నేను ఇందాకే చెప్పాను, నేను చాలా తక్కువ డాన్సర్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళన్నా ఆర్టిస్ట్గా తయారవుతున్నారు. ఆర్ట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. అది రావడం ఒక వాళ్ళకి క్రెడిట్గా ఫీల్ అవుతున్నారు, ఒక ప్రిస్టేజ్గా కూడా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అది దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆ చేంజ్కి రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. దానివల్ల ఏంటంటే మేము పెట్టిన ఇన్స్టిట్యూట్స్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాడ్ అవుతున్నారు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. ఆ ఎడ్యుకేషన్ ప్రెషర్ మూలాన వాళ్ళు ఇటు దీనికి టైం అలాట్ చేయలేక దానికే టైం అలాట్ చేయలేక చాలా కష్టపడుతున్నారు. చాలామంది పిల్లలు కష్టపడుతున్నారు. కొంతమంది దాన్ని ఫేస్ చేయలేక ఈ ఏంటి కాంపిటేటివ్ 99.5 99 3/4% వచ్చినా కూడా వాళ్ళకి చాలని పరిస్థితిలో ఉన్నారు ఎడ్యుకేషన్లోనూ. కాబట్టి ఆ ప్రెషర్ ఎక్కువైపోయి వాళ్ళు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేక కొంతమంది డిస్కంటిన్యూ చేస్తున్నారు. అది మా బ్యాడ్ లక్ అంతే.
తక్కిడతోం తా తాం తక్కిట తక్కిడతోం తై తక్కిడతోం తా తక్కిడతోం తై తక్కిడతోం తా తక్కిడతో 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 తక్కిడ దేవాది దేవ కర జేకుడు జేకుడు కిడతా జంతరి కుందరి కుక్కు జగ కిణకు ది తా తై తత్త హత్త తై తా కిడత తా తత్త కిడత తై తా కిడత ది కిడత దాదా కిడత ది ది కిడత తా కుడతా దా కిడత ది తాది కిణ తోం తా కుడతా దా కిడత ది తాది కిణ తోం తా కుడతా దా కిడత ది తాది కిణ యాగ రక్షణ పరమా భగవ కూచిపూడి డాన్స్ అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇక్కడ నేర్చుకోవడమే కాకుండా మీరు సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. సో దానివల్ల ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎక్కడైనా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా మీరు ఇప్పిస్తారు? తప్పకుండానమ్మా. పెర్ఫామ్ చేయించడం కోసమే మేము నేర్పిస్తున్నాం. మేము ప్రతి పిల్లలకి ఏమాత్రం టాలెంట్ ఉన్నా దాన్ని బయటికి లాగి వాళ్ళు బాగా చేయడానికి ప్రోత్సహించి ఎక్కడ పెర్ఫార్మెన్స్ వచ్చినా ఆ పెర్ఫార్మెన్స్కి తగ్గట్టు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి పెర్ఫార్మెన్స్ ఇప్పిస్తుంటాను. చాలా ప్రోగ్రాంలు ఇచ్చారు పిల్లలందరూ. అది కామన్ అయిపోయింది. అంటే ఇంకొకటి అయింది ఇప్పుడు గమ్మత్ ఏంటంటే పిల్లల్ని పేరెంట్స్ తీసుకొచ్చి ఏమంటారంటే, మేడం మీరు పెర్ఫార్మెన్సెస్ ఇప్పిస్తారా, మా పిల్లలతో ఎప్పుడు పెర్ఫార్మెన్స్ ఇప్పిస్తారు అంటే నేను స్టన్ అయిపోతాను అన్నమాట. ఇంకా అసలు అడుగులే రావు వాళ్ళకి, ప్రారంభించరు. అప్పుడే పెర్ఫార్మెన్స్ గురించి అడుగుతున్నారంటే ఏమనాలో నాకు అస్సలు అర్థం కాదనమాట. తప్పకుండా మీ అమ్మాయి బాగా నేర్చుకుంటే ఫాస్ట్గా నేర్పిస్తాము. నేర్పించినది వాళ్ళు బాగా చెయ్యగలిగితే తప్పకుండా మేము పెర్ఫార్మెన్స్ ఇప్పిస్తామమ్మా అని చెప్తాం అనమాట. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎంత ఫాస్ట్ అయిపోయారంటే
పూర్వం ఇంత ధైర్యం ఉండేది కాదు, అలా అడిగేవారు కాదు. ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది, చాలా ఫాస్ట్. అండ్ జనరలీ అది ఏ ఏజ్ పిల్లల్ని తీసుకొచ్చినా కూడా జాయిన్ చేయడానికి ఫస్ట్ వాళ్ళు ఇదే అనుకుంటారు, వాళ్ళు ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, ఎప్పుడు చేయగలుగుతారు. సో ఇవన్నీ అంటే అందరూ ఇదే కామన్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు. బట్ నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక కంప్లీట్ డాన్సర్ ఎప్పుడు అవ్వచ్చు? మనం ఒక కూచిపూడి అయినా భరతనాట్యం అయినా ఒక కంప్లీట్ డాన్సర్ అనే సర్టిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఎన్ని ఇయర్స్ లో? దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద ఆర్ట్స్. నాట్ ఓన్లీ కూచిపూడి, నాట్ ఓన్లీ భరతనాట్యం, ఏ ఆర్ట్కి కూడా ఎండ్ అనేది లేదు. ఇప్పటికీ నాకు ఛాన్స్ వస్తే నేను ఇంకో ఐటెం నేర్చుకోవడానికి రెడీ ఉంటాను. ఇట్ ఈస్ ఎన్ ఓషన్ అమ్మా, ఇట్ ఈస్ ఎన్ ఓషన్. అది సముద్రం అనమాట. మాకు వచ్చింది సముద్రంలో ఒక చుక్కేమో అని అనిపిస్తుంది నాకు, ఇంకా అనిపిస్తుంది. నేను అలా అనుకుంటుంటాను. కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే వాళ్ళకి అంతా వచ్చేసరి ఫీల్ అయిపోతుంటారు. అది ఎలా అంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందో, ఆ టైప్గా ఎలా మాట్లాడగలుగుతున్నారో అస్సలు అర్థం కాదనమాట. అది ఇన్నోసెన్స్ అనిపిస్తుంది. దట్ ఈస్ సో నేర్చుకునే కొద్దే మనకి ఇంకా కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి అంటున్నారు. కొత్త కంపోజ్ చేయాలని ఒక ఎంతూజియాజం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అయితే మాకు సొంతంగా ఆర్కెస్ట్రా ఉండడం గనక జరిగితే, సొంతంగా సింగర్ ఉంటే గనక ఇంకా ఏవేవో డెవలప్ చేయాలని ఒక ఇది ఉంటుందన్నమాట. నాకు ఇది లేదు, కంఫర్ట్ లేదనమాట. దానివల్ల నేను ఏం చేస్తానంటే, ఎక్కడైనా సాంగ్ దొరికితే అది నేను తీసుకుని నేను దాని మీద సొంతంగా కంపోజ్ చేస్తూ ఉంటాను. సో 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు. ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీరు ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్ అనే అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? బికాస్ ఇట్స్ మనం ఎప్పుడు కానీ వేరే వాళ్ళకి ఒక పర్ఫార్మెన్స్ ఇస్తాము, సో అక్కడ అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి, అందరికీ నచ్చాలి అని ఉండదు. సో మీరు ఎప్పుడైనా నెగిటివ్ కానీ అలాంటి డిసప్పాయింట్మెంట్ కానీ ఎదుర్కొన్నారా? నెగిటివ్గా ఎప్పుడు రాలేదు, నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడూ రాలేదు. కాకపోతే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని అప్రిషియేట్ చేయలేరు. అది కామన్ అనమాట. ఎందుకంటే అది జెలస్ అవ్వచ్చు, లేదా ఏమిటో మరి దాని ఇన్నర్ మీనింగ్ ఏంటో తెలియదు. కానీ ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని అప్రిషియేట్ చేయడం అన్నది ఎప్పుడూ ఉండదన్నమాట. ముఖత అంటారు, చాలా బాగుంది ప్రసన్న, చాలా బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ ప్రసన్న అంటారు. ఆ తర్వాత వెనకాల ఏం మాట్లాడతారో కూడా నాకు తెలుసు. నేను అన్ని పాజిటివ్గానే తీసుకుంటాను. నేను ఐ ఆల్వేస్ టేక్ ఇన్ పాజిటివ్ వే అనమాట. అదర్వైజ్ వీ కాంట్ లివ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో నృత్యోదయ కూచిపూడి డ్యాన్స్ అకాడమీకి సంబంధించి మాకు ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. సో మీరు ఏమన్నా చెప్పండి. కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నేను 2010లో స్టార్ట్ చేశాను తల్లి. స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే, నేను బాలానందం అనే దీనిలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు అది బోర్డు బాలానందం అని ఉండేది. సో అందరూ అనుకున్నారు బాలానందం కనుక ఓన్లీ బాలలకే నేర్పిస్తాను అనుకుని అందరూ నాకు ఇంత పిల్లలే జాయిన్ అయ్యారు అన్నమాట. దానితో నాకేంటంటే, నేను ఆల్రెడీ 28 years సర్వీస్ చేశాను కదా, పెద్ద పిల్లలకి నేర్పించిన దాన్ని మళ్ళీ కింద నుంచి నేర్పించుకుంటూ రావాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడు వాళ్ళు మంచిగా ఎదిగి ఇంత పిల్లలు అయ్యారు. వాళ్ళు చాలా ముద్దుగా, చాలా అందంగా చేస్తారనమాట. అంటే వాళ్ళు నా దగ్గరే ట్రైనింగ్ అయ్యారు, నా దగ్గరే వాళ్ళు డెవలప్ అయ్యారు. వాళ్ళు మొన్ననే 8th anniversary చేశానన్నాను. ఇట్ వాజ్ గుడ్ పెర్ఫార్మెన్స్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, చిన్న పిల్లలు పర్ఫార్మెన్స్ ఇచ్చే టైంలో అందరూ ముద్దుగా ఉంటారు, క్యూట్గా ఉంటారు. ఆ పర్ఫార్మెన్స్ వెనుక మీరు పడిన కష్టం అనేది మీకే తెలుస్తుంది రియల్గా. సో అంత చిన్న పిల్లలకి ఆ స్టెప్స్ పెట్టించడం అనేది, నేర్పించడం అనేది, ఆ పేషెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? పేషెన్స్ చాలా అవసరం అమ్మా. అందులో నాకు కోపం అనేది ఎక్కువగా రాదు, మెయిన్ థింగ్ అనమాట. నేను నవ్వుతూనే అందరితో చెప్తాను, అందరికీ నవ్వుతూనే చేయిస్తాను. పేరెంట్స్ లైక్ చేసేది అది.
మా పిల్లల్ని మీరు ఎప్పుడూ గదమలేదు, ఎప్పుడూ తిట్టలేదు అంటే నేనంటాను, నేను తిట్లు ఇంకా నేర్చుకోవాలి, మిమ్మల్ని తిట్టాలంటేను నాకు రావు తిట్లు తినడం. కాబట్టి అందరూ ఎవ్రీబడి లైక్స్ మీ. ఈవెన్ నా 28 ఇయర్స్లో సర్వీస్లో నేర్చుకున్న గవర్నమెంట్ కాలేజ్లో నేను చేశాను అదంతా. అక్కడ నుంచి నేర్చుకున్న పిల్లలు ఇప్పటికీ నన్ను అమ్మలాగే ట్రీట్ చేస్తారన్నమాట. సో అంటే దే ఫీల్ దట్, ఆ ఫీలింగ్ వస్తుంది, అది న్యాచురల్. అది నేను అంత బాగా వాళ్ళని పిల్లలుగా ట్రీట్ చేస్తాను, వాళ్ళు నన్ను అమ్మలా ట్రీట్ చేస్తారు. సో దట్ రిలేషన్షిప్ ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట. ఇప్పుడు నేను ప్రతి ప్రోగ్రామ్కి చాలా కష్టపడతాను, కష్టపడకపోతే రిజల్ట్ బాగోదు. వాళ్ళని పిలిచి అంటే బిట్ బై బిట్ ప్రాక్టీస్ చేయించి అంతా చేయిస్తే పిల్లల తల్లులు, మేడం మీరు కనుక ఇంత కష్టపడి చెప్తున్నారు, మా వల్ల కాదు మేడం, మాకింత పేషెన్స్ లేదు మేడం అని అంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అయితే కాకపోతే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అయ్యింది అంటే పేరెంట్స్ కోఆపరేషన్ ఉంది, చాలా ఉంది. పేరెంట్స్ కోఆపరేషన్ లేకపోతే ఏ పని సక్సెస్ అవ్వదు. ఎందుకు నా విషయంలో చూడండి, నా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చెయ్యబట్టే కదా నేను ఈ స్థాయికి వచ్చాను నేను. కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ చెయ్యాలి. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి పెద్దవాళ్ళు అయ్యి పెద్దగా మంచి స్టేజ్కి వచ్చేందుకు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేసి పైకి తీసుకొస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత వీ కెనాట్ అష్యూర్ దెమ్, అది మాత్రం ష్యూర్. ఏంటంటే చేసుకున్న ఆయన ఇష్టపడచ్చు, ఇష్టపడకపోవచ్చు, మళ్ళీ ఆర్ట్ వెనక్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి పెళ్ళి కాకముందే మీరు బాగా వాళ్ళని సపోర్ట్ చేసి పైకి తీసుకురండి అని ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను అన్నమాట పిల్లలకి. సో ఇప్పుడు రాబోతున్న అప్కమింగ్ యూత్కి, అలాగే ఎవరైతే కూచిపూడిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా, వాళ్ళకి డెవోషన్ అనేది ఉండాలమ్మా. గురువు మీద గురి ఉండాలి. గురి ఉంది అంటే గురువు ఏది చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో, ఎలా అభినయిస్తున్నారో అది వాళ్ళు కరెక్ట్గా ఫాలో అయ్యి అలా చేస్తే గనక తప్పకుండా వాళ్ళు పైకి వస్తారు. అది డెఫినెట్ అనమాట. కాకపోతే ఇదంతా జరగాలి అంటే వాళ్ళకి గురువు మీద పూర్తి నమ్మకం ఉండాలి. పూర్తి నమ్మకం ఉండి వాళ్ళు ఫాలో అవుతే తప్పకుండా వాళ్ళు పైకి వస్తారు. తప్పకుండా వాళ్ళు నన్ను మించి వాళ్ళు డాన్సర్స్ అవ్వాలని నేను విష్ చేస్తుంటాను నేను వాళ్ళని.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మా యూ తెలంగాణ ఛానల్కి వచ్చారు ప్రసన్న రాణి గారు, ఎన్నో విషయాలు తెలియజేశారు కూచిపూడికి సంబంధించి. సో ఇట్ వాజ్ రియలీ అ వెరీ వండర్ఫుల్ కన్వర్జేషన్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాళ సూపర్ డూపర్ ఇంటర్వ్యూ. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, keep watching You Telangana channel. This is Lucky signing off for today. Bye.